సాక్షి ఛానల్ యాజమాన్యానికి పరువు నష్టం నోటీస్ పంపినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. ఏదైతే బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచే తిరుమల అనేక వివాదాలకి కారణమవుతుందని చెప్పేసి సాక్షి దినపత్రికలో అదేవిధంగా సాక్షి ఛానల్లో వచ్చినటువంటి కథనానికి సంబంధించి సీరియస్గా తీసుకున్నటువంటి బిఆర్ నాయుడు గారు దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా అదేవిధంగా పరువు నష్టం దావా కేసు కూడా నమోదు చేశారు వైఎస్ భారతిరెడ్డి గారి మీద. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమిల్లి శ్రీనివాసరావు గారు. సో నమస్కారం అండి. నమస్కారం. తిరుమలకు సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇప్పటివరకు సాక్షి ఛానల్ అనేక కథనాలు ప్రచురింపజేయడం జరిగింది. దాని మీద ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాత్రం పరువు నష్టం దావా కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు. ఏమంటారు ఈ అంశం గురించి? ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. ఓకే, ఇప్పటికే అసలు వాళ్ళు అలా బరిదెగించి వాళ్ళు ఇష్టమైనప్పుడు యాక్చువల్గా సాక్షి పత్రిక అనాథరైజ్డ్గా నడుస్తుంది. న్యాయస్థానం దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. ఎందుకంటే అటాచ్మెంట్లో ఉంది, ఈడీ అటాచ్మెంట్. మానవత్వం మానవీయ కోణంలో మా అందరికీ బతుకు తెరువు మా పొట్ట కొట్టకండి అంటే వాళ్ళు సాక్షి ఛానల్ కానీ పత్రిక కానీ నడుస్తుంది. ఓకే, వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలండి. వాళ్ళు నిజంగా వాళ్ళ యజమానులు పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు అయి ఉండొచ్చు, కానీ ఎంతో కొంత స్వతంత్రంగా నిష్పక్షపాతంగా నిజాలు మాట్లాడితే ఎవడొద్దంటాడు. ఇప్పుడు ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, వాళ్ళని టీడీపీ పత్రికలు ఆ రెండు పత్రికలను రాజశేఖర రెడ్డి అని కూడా అవును ఈ టీడీపీ పచ్చమేళం ఈ టీవీలని టీవీ5ని ఏబిఎన్ ఇవన్నీ అంటారు. అందులోనే ఎక్కువ విమర్శిస్తారు ఈ ప్రభుత్వాన్ని. ఓకే, గతంలోనూ ఇప్పుడు కూడా ఏబిఎన్లో కూడా ఆపరేషన్ చేసేస్తాడు. ఏబిఎన్లోను టీవీ5లోను ఈనాడులో కూడా ఈనాడులో ప్రతిరోజు కథనాలు వస్తూ ఉంటాయి చూడండి. వాళ్ళేమీ కొమ్ముగాయరు, వీళ్ళు ఏం చేసినా కానీ వీళ్ళు శభాష్ అనరు. వాళ్ళకి ఏం రోగం అండి. ఇప్పుడు అలాగే కదండి, తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిష్ట కలిగిన హిందువుల మనోభావాలతో ముడిపడిన ఒక పవిత్రమైన క్షేత్రం, కలియుగ వైకుంఠం. ఆ శ్రీనివాసుడికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతూ ఉంటుంది. ఆ స్వామివారికి కోట్లాది మంది భక్తులు 20,000 పైన ఏమండి. ఇక్కడ ఒక నాస్తికుడు కరుణాకర్ రెడ్డిని టీడీ చైర్మన్ చేసింది ఎవరు? ఒకసారి కాదు 2 సార్లు. అదొక నల్ల రాయి అని చెప్పి అన్నాడు. ఆ స్వామి మీద విశ్వాసం లేకుండా అతను చైర్మన్గా దేవస్థానం ధర్మకర్తల మండలికి అధ్యక్షుడిగా ఎందుకున్నాడు అతను. మోసం కదా అది. పైగా నువ్వు క్రిస్టియన్వి, నువ్వు అన్యమతస్థుడివి, నీకు నాస్తికుడివి. ఫస్ట్ నీ ఇంట్లో వివాహాలన్నీ క్రైస్తవ ఆచారం ప్రకారం జరుగుతాయి. నువ్వు ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ ధర్మకర్తల మండలికి అధ్యక్షుడిగా ఉంటావు? నువ్వు ఏ రకంగా అసలు నువ్వెవడో మాట్లాడడానికి? ఒక హిందూ సమాజం హైందవం అంటేనే ఒక జీవన విధానం. వాళ్ళ దేవుణ్ణి నువ్వు నచ్చితే దర్శనం చేసుకో, లేకపోతే మూసుకుని దూరంగా పోవాలా. అంతేగాని ఆ వ్యవస్థలోకి ఆ ధర్మారెడ్డి, నీకు ఎప్పుడు చూసినా ధర్మారెడ్డి పాత సినిమాల్లో రౌడీలు ఉంటారు కదా, అలాగే ఒక గళలుంగి కట్టుకుని ఒక టీషర్ట్ వేసుకుని ఉంటాడు. పాత సినిమా దేశోద్ధారకుల సినిమా ఎన్టీ రామారావు గారి పాత సినిమాల్లో రౌడీలు ఉంటారు చూడు, మెడలో ఖర్చు కట్టుకుని జబ్బల బండిలు వేసుకుని లుంగి కట్టుకుని ఉంటారు. అలా ఉండేవాడే సిగ్గు లేకుండానే. ఇలాంటి వాళ్ళందరినీ మన నెత్తిని రుద్దారు. ఆ దేవాలయానికి ఎంత అప్రతిష్ట పాలు చేయాలో అంత అప్రతిష్ట పాలు చేశారు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు మాల్లో ఉంటాడు, ఇంట్లో వాళ్ళ ఆవిడేమో ఏసయ్యా అంటూ ఉంటుంది ఆవిడ. ఇప్పుడు మనం ఆ మతాన్ని కించపరచడం కాదు. మీరు పరమత సహనం ఉన్నవాళ్ళు హిందువులు మీ మతాన్ని గౌరవిస్తారో మనం ఆచరించకపోయినా గౌరవిస్తాం ఏంటండి. అసలు మీరు ఇందులో ఏలేటి మీకేంటి సంబంధం మాట్లాడడానికి? మీది మీరు కడుక్కోవాలి, మీది మీరు చూసుకోవాలి, మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవాలి, తప్పులేదు. ఇలాంటి దేవస్థానాల దగ్గరికి వచ్చి ఈ దేవస్థానం ప్రతిష్ట దిగజారీలాగా లేదా మీ ప్రజలు మిమ్మల్ని చీయని అతలు చూస్తారు. దేవస్థానం నిధులను దుర్వినియోగం చేశారు, దేవస్థానంలో అవినీతి పనులు చేసి అక్రమంగా ఆస్తులు ఆర్జించుకున్నారు. దేవస్థానంలో సిగ్గు లేకుండా ఇంకా 2,000 మంది నా వాళ్ళు ఉన్నారంటున్నావు. నువ్వు ఎవరిని అందులో దూపేసావు అక్కడ ఏంటండి? రాజశేఖర రెడ్డి వచ్చిన కాడి నుంచి ఏమైంది తెలుసు, 20 ఏళ్లలో వాళ్ళు ఇష్టమైన వాళ్ళ మనుషులు పెట్టిస్తున్నారు అక్కడ. కులము మతము 2 చూసుకున్నారు అక్కడ. చేర్చేశారు, అందులో దూర్చేశారు. వాళ్ళందరినీ ఏరడానికి వీళ్ళు తలప్రాణం తోక్కొస్తుంది. ఏ అప్రతిష్ట పని జరిగినా మీ వల్ల జరుగుతుంది అక్కడ. ఇప్పుడు నాయుడు గారు వచ్చారు, నాయుడు గారి మీద వీళ్ళు ఏడుపులకు అంతు లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రావటం అన్య మతస్థులు ఏరేస్తున్నాడు ఆయన.
అది వాళ్ళకి నచ్చదు. జగన్మోహన్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా ఉండి ఆయన ఏం చేశాడు, ఆయన అన్యమతస్తులు నేను పంపించేస్తాను, ఇక్కడ ఉండటానికి వీల్లేదంటే వెంటనే ఆయన పంపించేశారు. ఇప్పుడు ఈయన పంపించడానికి కుదరదు కదా, వాళ్ళకి అధికారం లేదు, అందుకని ఏడుపులు. ఓకే, మీకు ఇక్కడ చెప్తున్నానండి, బిఆర్ నాయుడు గారు దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన వసతి, ఆయన ప్రయాణ ఖర్చులు ఏది కూడా దేవస్థానం నుంచి ఒక్క రూపాయి తీసుకుంటలేదు. సాధారణంగా వాళ్ళకి ఒక ప్రివిలేజ్ ఉంటుంది, ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటి అన్నిటిలో కూడా దేవస్థానం నుంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకుంటలేదు ఆయన. నెక్స్ట్ ఈ దర్శనాలని, ఈ లెటర్లని ఆయన కొంత ప్రివిలేజ్ ఉంది. ఆయనకు 100 ఇవ్వచ్చు అనుకోండి రోజుకి, లెటర్లో ఓ 30 కూడా ఇవ్వట్లేదు ఆయన. ఆయన మేము అడిగాం, ఏంటండి ఇదని అడిగాం, నిజంగా అడిగాను. నేను అడిగితే ఏమన్నాడు తెలుసా, నేను దేవస్థానంలో క్యూ లైన్లోకి వెళ్తూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను అక్కడ భక్తులకి అది సౌకర్యాలు ఉన్నాయా లేదా, వాళ్ళ దర్శనం అది ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఆహారం అందిందా లేదా అని పర్యవేక్షించడానికి వెళ్తాను నేను. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ గంటల తరబడి అక్కడ ఉన్నారు కదా, అటువంటప్పుడు ఈ విఐపి బ్రేక్ దర్శనాల రూపంలో 2-3 గంటలు అక్కడ భక్తులందరూ వెయిట్ చేయటం అనేటువంటిది నా మనసు కలిచివేసింది. మ్యాక్సిమం తగ్గించాలని చూస్తున్నాను, నా వంతుగా నేను నా చేతిలో ఉన్నంత వరకు నేను తగ్గిస్తున్నానని చెప్పాడు. అంత ఉదాత్తంగా ఎవరైనా ఉంటారండి? అదే కదా. ఇప్పుడు 2 ఏళ్ళు మనకు అవకాశం వచ్చింది, 2 ఏళ్ళలో మనం ఎంత పిండి వేసుకుందాం, లేకపోతే మనం ఎంతమంది కావాల్సిన వాళ్ళు దర్శనం చేయించేసుకుందాం, ఇలాగే ఆలోచిస్తారు. కానీ మనకు కొంచెం బాధ ఉంటుంది. ఇప్పుడు మాలాటోళ్ళు మన పరిచయం ఉంది కదా, నువ్వు దర్శనం కావాలని అంటాం అనుకో, ఆయన మొహమాటలని చెప్పండి, నేను చెప్తున్నాను నీకు, మీరు ఎప్పుడన్నా మీరు వెళ్ళాలంటే చెప్పండి, మీరు ఎవరు పడితే వాళ్ళకి చెప్పండి అని చెప్పాడు. మొహమాటలాగా చెప్పేసాడు ఆయన. అందరికీ హర్ట్ అవుతారు, చాలామంది హర్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ పక్షం టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆయన బోడన్ సర్కిల్ ఉంది. ఇప్పుడు ఆయన ఛానల్ బట్టి 18 ఏళ్ళు అయిపోయింది. అంతకుముందు అక్కడి నుంచి బిహెచ్ఎల్లో ఆయన పనిచేశారు, హైదరాబాద్లో బోడన్ సర్కిల్ ఉంది, టీడీపీలో పనిచేశారు ఆయన. మొదట 10 మంది వ్యవస్థాపక కార్యకర్తల్లో ఈయన ఒకడు. అటువంటిది ఎంత సర్కిల్ ఉంటుంది, ఎంత ఒత్తిడి ఉంటుంది ఆయనకి చైర్మన్గా. ఎవరు బాధపడినా కానీ ఆయన ఎంత పరిధిలో ఉండాలో అంత పరిమితంగా ఉంటున్నాడు ఆయన. ఆయన వచ్చిన తర్వాత భోజనం విషయంలో బ్రహ్మాండంగా మెరుగుపడింది అక్కడ. ప్రత్యేక ఆయన సూపర్వైజర్లోకి వెళ్ళి చూస్తున్నాడు అక్కడ. క్యూ లైన్లో వాళ్ళకి ఇదివరకు వీళ్ళు పాలు ఇచ్చేవారు, కనీసం కొన్నాళ్ళు ఆపేశారు. చిన్నపిల్లలు పాలు, ఈ సాంబార్ అన్నం, ప్రసాదం, పొంగల్ ఇవన్నీ పెట్టేవారు ముందు. తర్వాత మళ్ళీ వచ్చింది, కొన్నాళ్ళు ఆపేశారు, తర్వాత మళ్ళీ పెట్టారు. దాన్ని ఇంకా మెరుగు చేశాడు ఈయన. ఇప్పుడు శ్రీవాణి ఉంది, ఇదివరకు ఇప్పుడు దాన్ని మార్చారు, దాని సిస్టమ్ మధ్య. అంటే ఒకే రోజు 10,000 టికెట్ కొనుక్కుని శ్రీవాణి కొనుక్కున్నవాడు ఒక రోజులో దర్శనం చేసి వెళ్ళిపోతాడు. అంతకుముందు అయితే 2 రోజులు ఉండాల్సి వచ్చింది. 1-2 కాదండి, అక్కడ డంపింగ్ యార్డ్ విషయంలో కానీ కొంచెం శ్రద్ధది. ఇప్పుడు నిజంగా దేవుడికి సేవ చేయాలన్న మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ఈయనకి కూడా కొన్ని అడ్డంకులు ఉంటున్నాయి రకరకాల రూపాల్లో. అవన్నీ అధిగమించాలంటే అక్కడ వీళ్ళ జనం గ్యాంగ్ అందరూ దూరిపోయి ఉన్న తర్వాత ఒక మనసు ఉంటుంది, చేయాలని ఉంటుంది, కానీ అది ఆచరణలోనూ అమలులోనూ కొంచెం ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, అది మార్చాలని చూస్తున్నాడు ఆయన తల. ఇప్పుడు ఆ గాజు పెంకులు, గాజు సీసాలు ఉన్నాయి, అది అక్కడ పడితే అక్కడ పాడెత్తినా, పగిలినా, అది తెగినా, ఎంత ప్రేమ, ఎవరికి చెప్పులు ఉండవు పైన కొండ మీద తిరిగి వాళ్ళకి, ఎవరికైనా గాజు పెంకు గుచ్చుకుంటే. ఇలాంటి విషయాల్లో ఆయన ఒక అద్భుతంగా ఇప్పుడు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున లేకపోతే ఆ పార్టీ నియమించింది కాబట్టి మాట్లాడడం కాదు, కానీ ఆయన తెలుగుదేశం శ్రేణులకు కానీ వాళ్ళకి కానీ పక్షపాతం ఏం లేదండి. ఆయన ఎంత మొహమాటం ఉన్నా సరే ఆయన చాలా తనను తాను నియంత్రించుకుంటున్నాడు. ఆయన లెటర్లు ఇవ్వటంలో దీన్ని ఆయన తను యథేచ్ఛగా తనకున్న ప్రివిలేజ్ని కానీ తనకున్న అధికారాన్ని కానీ ఏం వాట్ల. సేవ అంటే దేవుడికి సేవ చేయాలనుకుంటున్నాడు అంతే. అర్థమైందండి? తన అభిజాత్యాన్ని, అహంకారాన్ని, లేకపోతే అధికారాన్ని, దర్పాన్ని ప్రదర్శించాలనుకుంటున్నా. ఇది దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. ఎవరికైనా ఏ ఎదవైనా దాని గురించి రాయాలంటే ఒకసారి ఆయనతో పాటు ఒకరోజు తిరిగి చూసి మాట్లాడాలా. అంతేగాని నోటుకు వచ్చిన పేపర్ ఉంది లేకపోతే మీడియా ఉందని చెప్పి నోటుకు వచ్చినట్టు రాసి ఆయన విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టు. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తులకి జీవిత సాఫల్యం, వాళ్ళ జీవితంలో ఒక మంచి ఒక అవకాశం కింద చూస్తున్నారు. దేవుడికి సేవ చేసుకునే అవకాశం కింద భావించాలి. నీకు ఏదో చైర్మన్ ఇచ్చారు కదా పెత్తనం చేద్దాం, కొంతమంది డబ్బులు సంపాదించుకుందాం, లేకపోతే పైరవీలు చేద్దాం, ఢిల్లీ వాళ్ళకి పిసుకుదాం, దర్శనం చేయించి
అనే అవసరం వీళ్ళకి లేదు. నీకు ఆ వైసీపీ గ్యాంగ్ అంతా అదే పని. జడ్జీలు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి సాల్వలు కప్పేసి దేవుడి దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేసి మా వాడిని లోపలికి వెళ్ళకుండా చూడండి బాబు అనేవారు. ఇది ఓపెన్ ఏంటండి. చాలామంది పైరవేలికి నార్త్ నుంచి వచ్చే కేంద్రం నుంచి వచ్చే పెద్దలందరికీ వాళ్ళకి సాష్టాంగపడి దేవుడి ముందు వాళ్ళు సాష్టాంగపడాలి, కానీ వాళ్ళ ముందు వీళ్ళు సాష్టాంగపడి వేద పండితుల చేత ఆశీర్వచనాలు వాళ్ళ కాటేజీలు తీసుకెళ్ళి ఇప్పించేసి ఎంత కావాలంటే అంత దారుణం చేశారండి. దాని ఫలితం అనిపించారు, అడ్రస్ లేకుండా పోయారు. ఆ పనులు చేయరండి ఎప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ వైకుంఠం, వెంకటేశ్వర స్వామి ఆయన నిలవేల్పు. ఆయన పరమ భక్తుడు. తిరుమల తిరుపతి ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలెడతాడు. అక్కడి నుంచే మొదలెట్టి సరైన పెట్టాడు. అక్కడ వెంకయ్య చౌదరి గారు ఉన్నాడు జేఈఓగా. అసలు ఆయన ఎవడన్నా మాకు దర్శనం కావాలని అడుగుతానికే భయం ఆయనతోటి. ఎవడైనా ఒకటే ఆయనకి. అసలు ఇటువంటి వాళ్ళు ఊహించరు మీరు ఎవరు ఉన్నాయి అంటే మనకు అది నచ్చదా ఏంటి. వాళ్ళు మనం తీసుకెళ్ళి దర్శనాలు చేయించట్లేదు, లేకపోతే మనం అడిగినప్పుడు లెటర్లు ఇవ్వట్లేదు అని అనుకుంటాం మనం. కానీ దేవుడి వైపు నుంచి, భక్తుల వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళు చేసేది 100%, 100% కరెక్ట్. వాళ్ళ దృష్టి అంతసేపు భక్తులకి సులభతరం, భక్త సులభుడు స్వామివారు. వాళ్ళ దర్శనం వెంటనే అవ్వాలి, వాళ్ళు అసౌకర్యం గురవ్వకూడదు, దేవుడిని దర్శించుకుని హాయిగా వాళ్ళు తిరిగి ప్రయాణం వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ ఆలోచన ఉంటారు వాళ్ళు. మనం ఏమనుకుంటాం, మనకు విఐపి దర్శనం ఇచ్చేస్తే బాగుండు, మంచి కాటేజ్ ఇచ్చేస్తే బాగుండు, మనకి వీళ్ళు తెలుసు కదా ఇవ్వట్లేదు మనకి అని వాళ్ళ మీద కోపం అవుతుంది మనకి. అది తప్పు. అర్థమైందండి. ఎవరు ఫీల్ అవ్వకూడదు. అసలు ఒకప్పుడైతే తిరుపతి దర్శనానికి వెళ్తే ఈ విఐపి బ్రేకులు లేకపోతే ఏముండి కదండి, వెళ్ళిపోయేవాళ్ళు గుడిగించేసుకుంటూ వెళ్ళిపోవటం, రకాల మంది దర్శనం అయిపోయి దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయేవాళ్ళు వించక్కనప్పుడు. ఇప్పుడు ఇన్ని రకరకాలు వచ్చేసినాయి. ఎందుకంటే మధ్యలో ఏమండి ఎన్టీ రామారావు గారు వచ్చినారు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రూపురేఖలు మారినాయి. పైన ధూమపానాన్ని నిషేధించాడు, మద్యపానాన్ని రామారావు గారే. ఓకే, తెలుసా మీకు? తెలియదు. రామారావు గారు ధూమపానము, మద్యపానము, మాంసభక్షణ అన్నీ నిషేధించింది ఆయనే. ఓకే, అన్నప్రసాదం కూడా ఆయన స్టార్ట్ చేశాడు. అన్నప్రసాదం కూడా వెంగమామ అన్నప్రసాదం కూడా ఆయన స్టార్ట్ చేసాడు. అనేక మార్పులు వచ్చినాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అప్పట్లో ఎలా ఉండేది అనుకుంటున్నారో, ఆ కాటేజీలు 30 రూపాయలు ఉండి అందులో 5 రోజులు ఉండిపోయేవాళ్ళు మేము. 5 రోజులు. మనం మరుసటి రోజు ఇంకొకరి పేరు మీద ఎక్స్టెండ్ చేసుకున్నాం. అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేసేవారు కదా. ఆ బస్ స్టాండ్లో దిగేవాళ్ళు, అక్కడ ఉండి కౌంటరు అక్కడ వెంటనే కట్టేవాళ్ళు. 30 రూపాయలు అక్కడికి వెళ్ళండి, ఆ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్తే వాళ్ళు తాళం కప్పనే డబ్బులు కట్టించుకుని ఇచ్చేవారు. మళ్ళీ తాళం కప్ప చెప్పితే డబ్బులు వెనక్కి ఇచ్చేవారు. తర్వాత ఇలా చేతులు పిసిగితే 10-20 వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ పక్కనే వేణీళ్ళు కాసేవాళ్ళు. ఒక ₹1 ఒక బింది, ఒక బకెట్ పెట్టేవారు. ఒక కాఫీ వాళ్ళు తిరిగేవారు. ఒక స్టవ్ అదే కుంపట పెట్టుకుని ₹1 ఒక కాఫీ ఇచ్చేవారు. సిరలు కాల్చుకుంటూ కూర్చునేవాడు పైన అప్పట్లో. తర్వాత అన్నీ నిషేధించేశారు. పవిత్రం అంటే పవిత్రమైన కొండ మీద ప్రతి పువ్వు స్వామివారికే. ఎవరు ఏం మాట్లాడినా ప్రతి స్వరము స్వామివారి గోవిందనామ చేయాల్సిందే. ఆ వాతావరణం, పవిత్రమైన వాతావరణం, ఆ నెయ్యి, ఆ లడ్డు, ఆ పోటు నుంచి వచ్చే ఆ సువాసనతో ఆ సుగంధభరితంగా మారిపోయి ఉంటుంది ఆ వాతావరణం అంతా. ఒక పవిత్రమైన, ఒక ఆధ్యాత్మిక చింతన, ఏదో ఇంకో లోకంలో ఉన్నటువంటి తిరుమలలో. దాన్ని వీళ్ళు వచ్చిందని చెడగొట్టేశారు. భక్తులు ఎవరినో ఆసంగాలు వస్తే కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయేలా చేస్తారు. ఇవన్నీ మన కళ్ళారా చూసాం కదా మొన్న. తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఎప్పుడు కూడా భక్తుల వైపు నుంచి ఆలోచిస్తారు వాళ్ళు. ఏంటండి ఇది, వాళ్ళు ఆకాశం మీద ఉమ్మేసినట్టు నాయుడు గారి జోలికి వస్తే. ఎందుకంటే దానికి నాయుడు గారు తన చర్యల ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఎలాంటి పెద్ద లాయర్లు పెట్టిన ఎక్కువ రోజులు సాగకుండా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి కొరడా పడాలి వాళ్ళ మీద. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇప్పుడు జేఈఓ ఉన్నాడు ఆయన, వెంకయ్య చౌదరి గారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు ఆయన. నాయుడు గారు అసలు నేను ఊహించలేదు. మేము ఏమనుకుంది తెలుసా, నాయుడు గారు చైర్మన్ మనం పర్లేదు అనుకున్నాము. అది ఎప్పుడు కలితే అప్పుడు దర్శనంకి వెళ్ళిపోవచ్చు. కానీ మీకు నమస్కారం అండి, మీకు అలా కుదరదని చెప్పాడు. మొహమాట లేకుండా చెప్పాడు. అలా ఎవరు ఉంటారండి? అదే అర్థమైంది నీకు? అసలు ఆశ్చర్యం వేసింది మాకు. అయితే ఒకసారి కొంచెం ముందు చివుకుమన్నా, తర్వాత అది కరెక్టే కదా అనిపించింది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.